యేసుక్రీస్తు వారు తన యొద్దకు వచ్చిన ప్రజలతో కొన్ని సంగతులను చెప్తా ఉన్నాడు. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశీలన చేద్దాం. మత్తయి స్వార్త 13వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానిద్దాం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదలలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొద్దకు వచ్చిన ప్రజలతో ఈ విధంగా ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. 4 రకాల నేల గురించి మాట్లాడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఒకటి త్రోవ పక్కన పడిన నేల, మరియు రాతి నేల, మరియు ముళ్ళ పొదల్లో ఉన్న నేల, మరియు మంచి నేల. ఈరోజు దేవుని మందిరాలకు వెళ్తున్నాం మనము, దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాం మనము, దేవుని యొక్క మాటలు వినడానికి వెళ్తున్నాం మనము. ఏ నేలగా ఉన్నాం? త్రోవ పక్కన పడిన నేలగా ఉన్నామా? ముళ్ళ పొదల్లో పడిన నేలగా ఉన్నామా? రాతి నేలలో పడిన నేలగా ఉన్నామా? మంచి నేలగా ఉన్నామా? మనం ఏ నేలగా ఉన్నాము? మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఈరోజు చెవులు గలవాడు వినుడుగాక అంటున్నాడు దేవుడు. ఈరోజు మనం ఏం వింటున్నాం? మన వినికిడిలో ఏది దేవుని యొక్క వాక్యము ఏ విధంగా ఫలిస్తా ఉంది? దాని అర్థము 18వ వచనం నుంచి చెప్తా ఉన్నాడు. చూడండి, ఏ నేల ఏ విధమైన ఫలితాన్ని ఇస్తున్నదో. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనాను రాజ్యము గూర్చిన వాక్యము వినియో గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. ఏంటంట? త్రోవ పక్కన పడిన వారు ఎవరంట? వాక్యము వాని హృదయంలో నుంచి ఎత్తుకొని పోయిన వాడు. ఈరోజు మనం మన హృదయంలో దేవుని యొక్క వాక్యము భద్రపరుచుకుంటున్నామా? పదిలం చేసుకుంటున్నామా? మనం వినేవారిగానే ఉన్నామా? విడిచిపెట్టేవారిగా ఉన్నామా? ఒకవేళ విడిచిపెడితే దుష్టుడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. వారు త్రోవ పక్కన పడిన నేల వలె ఉంటారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగానే అభ్యంతరపడును. మనము వాక్యం విన్నప్పుడు దాని ప్రకారంగా నడుచుకోవాలని మనకు అనిపించినప్పుడు, నడుచుకుంటున్నప్పుడు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనేక సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనము దాని నుంచి తొలగిపోతే మనము రాతి నేలగా ఉంటాం. అందుకోసమే అంటా ఉన్నాడు, మనం తొలగిపోయే వారిగా ఉన్నామా? ఆ యొక్క వాక్యాన్ని మన హృదయంలోనే నాటుకునేలాగా మనం ఉన్నామా? అలా ఉందా మన యొక్క పొలము, మన యొక్క భూమి, మన హృదయం అనే పొలము? ఒక్కసారి ఆలోచించాలి. అదేవిధంగా ఇంకేమంటున్నాడు? ముళ్ళ పొదలలో 22వ వచనంలో, ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయను గనుక వాడు నిష్ఫలుడవును. ఏమంటా ఉన్నాడు? వాక్యం విని సంతోషిస్తా ఉన్నాడు, కానీ ఈ ఐహిక విచారము ధనమోహము వాక్యాన్ని అణిచివేస్తా ఉంది. ఆ వాక్యము నీలో ఫలించకుండా ఉంటా ఉంది ఈ లోకాశల వల్ల. మరి ఈరోజు మనము ఈ లోకాన్ని జయించే వారిగా ఉన్నామా? ఈ లోకాశలను జయించే వారిగా మనం ఉన్నామా? మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఇక చివరిగా ఇంకేంటిది? 23వ వచనం, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 గాను,
ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించును. ఇది మంచి నేలలో పడిన విత్తనం. విత్తనము దేవుని యొక్క వాక్యము, హృదయము నీ యొక్క నేల. ఈ యొక్క నేల, నీ హృదయమే ఆ నేల అయి ఉన్నది. దేవుని యొక్క వాక్యమే విత్తనమై ఉన్నది. ఈరోజు నువ్వు ఫలించే నేలగా నువ్వు ఉన్నావా? ఆ వాక్యం నీలో ఫలిస్తుందా? మనల్ని మనము పరిశీలించుకోవాలి. అక్కడికి వచ్చిన వారితో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ విధంగా ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని మందిరాలకు వెళ్తున్నాం, మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ నేలగా ఉండి దేవుని మందిరానికి వెళ్తా ఉన్నావు? దేవునికి మందిరానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నావు. దేవుడు అడుగుతా ఉన్నాడు. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఎందుకంటే నిన్ను మంచి నేలగా చూడాలని దేవుని యొక్క చిత్తమైనది. నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలని దేవుడు అనుకుంటా ఉన్నాడు. మనం ఏ నేలగా ఉండాలో మనల్ని మనము పరిశీలించుకోవాలి. దేవుడు నిన్ను మంచి నేలగా ఉంచాడు. రాతి నేలగా నువ్వు ఉండడానికి వీల్లేదు, ముళ్ళ పొదలుగా ఉండడానికి నువ్వు వీల్లేదు, ఆ విధంగా త్రోవ పక్కన పడిన నేలగా నువ్వు ఉండడానికి వీల్లేదు. ఆ గట్టితనం నీలో ఉండద్దు, మృదువైన నేలగా ఉండాలి. వాక్యం నీలో ఫలించి అభివృద్ధి చెంది అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి. అది దేవుని చిత్తమైనది. వారు మాత్రమే 30 60 100 ఫలిస్తారు. ఈరోజు మనల్ని మనము పరిశీలించుకుందాం. మనం ఏ నేలగా ఉన్నాం? మనం ఏ నేలగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని మీకు హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తా ఉన్నాను. అందరికీ వందనాలు.